5 ఎకరాలు కౌలు చేస్తారా? 5 ఎకరాల కౌలు సొంత ఎకరాలు ఎంతమంది కొడుకు? వాళ్ళు కూడా వ్యవసాయం అంటారా? వ్యవసాయం చేస్తారు. వ్యవసాయానికి తోడుగా ఇంకా పాల మంది పిండుకొని పోయి పోసి వస్తాడు హైదరాబాద్. మంది పిండుకొని పోయి పోసి వస్తారు సార్ హైదరాబాద్. మేము 2 ఎకరాలు చేస్తాం సార్. మేము కౌలుకు గుత్త కూడా 12,000 గుత్త ఎకరా. భూమి కాదు సార్, భూమి ఎకరానికి కౌలు 12,000. దురిన కూలి ఎంత నాటేసి దాకా? నాటేసిన 500 నుంచి 600 నుంచి కూలి. 600. అదే మీకు ట్రాక్టర్ దున్నేందుకు ఎంత? 1200 ఎకరా. గంటకు 1200 సార్. గంటకు 1200. ఈ మొత్తం నాటేసే వరకు ఎకరానికి 6,000 అవుతుంది. ట్రాక్టర్కే కూలీలు కాక. అందుకని అడుగుతున్నా. 12,000 రూపాయలు ఇక్కడ లీజు. మళ్ళీ ఆడోళ్ళ కూలీ 7 నుంచి 8,000 రూపాయలు. నాటేసినందుకు ఎంత? 6,000 తీసుకుంటారు. నాటేసినందుకు ఎకరానికి 6,000. అంటే 12 ఉన్నాడు, 19 6 25,000. 25,000 కోత కూలి ఎంత? మిషన్ పెడితే 4 గంటలు అవుతుంది. 4 గంటలు కాదు, గంట బావు నుంచి మళ్ళీ నాటేసినాక ముదురు తీయాలి కదా సార్. ఒక ఎకరానికి 30,000 ఖర్చు వస్తుంది. అంటే కౌలు కాకుండానే అలాగనే అల్కగా 30,000. ఇవన్నీ పోగా మీకు ఎంత? 25 క్వింటాలు పడతాయా? 20 క్వింటాలు పడతాయా? 24, 23, 25 మినిమం సార్. 20 క్వింటాలు మినిమం. 20 క్వింటాలు. మరి ఇప్పుడు మొత్తం నీ పెట్టుబడే 30-35,000 చెప్తుంది. నీకు వచ్చే డబ్బులు 40,000 అంటే ఎంత మిగులుతానంటే? 10,000 కూడా మిగిలింది సార్. 5,000 మిగులుతుంది. 10,000 ఇంట్రెస్ట్ చేయాలి. ఆ పైసలు 30,000 ఇంట్రెస్ట్ తీసేయాలి. పొద్దున లేకుంటే 10,000 మిగిలిన సార్. 5,000 అంతా చేస్తారు కానీ వ్యవసాయం చేసిందంటే ఏమి నినాదనం లేదు. అన్ని లెక్కలు కడితే లేక పనులు లేక పొలాలు మంది పొలాలు పట్టుకొని బటాయికో కార్లకో దున్నుకుంటారు కానీ వాళ్ళకి ఏమి మిగిలిన పరిస్థితి లేదు. ఇక్కడ నుంచి 25 టన్నులు తీసుకుపోతే మనకు రిసిప్ట్ రాసియారు. ఫస్ట్ ధాన్యం తీసుకుపోయినట్టు మనకు ఈడ ధాన్యంకు రిసిప్ట్ ఇయ్యారు. ఆడ కాలైనాక కట్ అయినాక రిసిప్ట్ రాసిస్తారు. ఎంత కట్ అయింది కూడా మనకు చూపిస్తలేరు. ఇప్పుడు ఈ మిల్లోళ్ళు తింటుండ్రా, ఈ సివిల్ సప్లై వాళ్ళు తింటుండ్రా, ఏది మాకు అర్థమైతలేదు సార్. మాకు కట్ అయిన ధాన్యం రాసిస్తలేరు. మీరు ఇప్పుడు ఇక్కడ నుంచి 100 లారీలు పోతాయి సార్. 100 లారీలు పోతే మీరు చెక్ చేయండి సార్. ఇది ఎక్కడ పోతుంది ధాన్యం? కట్ అయిన ధాన్యం కట్ అవుతుందా లేకపోతే మీరు మిల్లోళ్ళు మాట్లాడుకొని తీసుకుంటారా, సివిల్ సప్లై సగం సగం పంచుకుంటారా? ఇప్పుడు ఈ మాట అన్నందుకు నా ఒట్లు కొలవరు సార్. ఇంకా టైం పెడతారు. కొలవకుండా బర్లకు పోదాం కానీ మనకు కిలోకి 100 బస్తాలు కొలుస్తున్నాం. 100 బస్తాలకు మళ్ళీ కటింగ్ పెట్టారు. 100 బస్తాలకు క్వింటల్ అయితే క్వింటల్కి ఎంత? 3,000-3,300 కటింగ్ చూపిస్తలేరు. 5 మొత్తం వాళ్ళ ఖర్చులకు 20 రోజుల నుంచి ఏముంది పట్టాలకి మిగిలింది ఏముంది? మరి అప్పలకూడు రైతులు అప్పలకూడు బతకకపోతే ఏమి అప్పలకూడు బతకకపోతే ఏముంది సంసారం? ఏదో ఉద్యోగం తిరగకుండా వ్యవసాయం చేసుకుని బతుకుదామంటే ఏ విషయం ఉంది? ఈ ఆనదేవుడేమో మాకు లారీలు వస్తున్న కారణం నింపుకున్న లారీ ఏం చేస్తాడు? 2 రోజులు ఆపుతాడు. ఆ లారీ కాల్ చేసాక నేను ఒడ్లకు పెట్టా దండమ్మని అడుగు లారీ తీసుకొని నేను వెళ్ళిపోతాను. మా వాళ్ళు ఫైనాన్స్ బండ్లు 6 ఉన్నాయి సార్. 5 రోజులు ఏమంటారు? ఈ మళ్ళీ బస్తాలు పట్టించాలి. 3 రోజులు కొలిచి మళ్ళీ దాన్ని ఫలితానికి డబ్బులే పుణ్యం చేస్తారు సార్. వ్యవసాయం చేస్తే రూపాయి కాదు ఆటోను కూడా ఇంట్లో ఇవ్వడానికి 2,000-3,000 ఇస్తే వాళ్ళే సీరియల్ తప్పించి కొలుస్తారు. అట్లా కూడా ఉంది. డబ్బు ఇచ్చిందనుకో సీరియల్ కొలవరు, వాళ్ళదే కొలుస్తారు. 65 ఉంటే 75 కొలుస్తా సార్. ఏం మాట్లాడతాం? 65 సార్ వచ్చినాడు, సార్ వచ్చిండు, మన ఒడ్లు కొలిచినాడు సార్, ఓకే అని రాసుకోపోయాడు. ఇంతవరకు ఒడ్లు కొలవలేదు. నేనేం చేస్తాను? నేను ఒక మాట చెప్పిన సార్, 20 బస్తాలు 30 బస్తాలు చిన్న రైతులు కొలవండి. ఆ చిన్న బస్తాలకు వచ్చి పెద్ద రైతులు అవుతారు. 50 మంది పోతారంటే చిన్న రైతులు కొలవరు సార్.
ఎవరికైతే ముందు పడరు వాళ్ళకే దండం పెడతాం. అదే చెప్తాడు కానీ ఒడ్డు వేసిపోతే రోజు కాల్మక్కలు ఇక్కడ ఒడ్డు వేసిపోతే రోజు మా పట్టాల పైసలు ఎన్ని అవుతున్నాయి సార్? నన్ను మాట్లాడొద్దంటారు ఇక. ఎందుకు చూడండి సార్, ఏం చేయలేదు. అంతా చూస్తాం. మేము అన్ని ఇందాలో తెలుసు. ఆ సార్ ఎన్ని రోజులు అయినప్పుడు వచ్చారు చూసినాము. ఎంపీ అయినప్పుడే చూస్తున్నాం. పొద్దుగాల వ్యవసాయం చేసి పాలు అమ్ముకుంటుంది, గొర్రెలు కాసుకుంటుంది. అదే ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితి ఇట్లకు సంబంధించిన ఇన్ని బాధలు ఎప్పుడు ఎదుర్కొన్నారు? ఇట్లా ఎన్నిసార్లు వచ్చింది ఇట్లా బాధలు? ఇది 3 ఏళ్ళ నుంచి అంటే పోయినసారి కొంచెం కానీ ఈసారి అంత ఇబ్బంది ఎన్నడూ లేదు. ఈసారి అంత ఇబ్బంది అయిపోయింది. చాలా ఇబ్బంది ఉన్నా సార్. 2 రోజులు వస్తే 3 రోజులు ఆపుతారు బారదాన్లో లేదని ఎట్లా సార్ ఇట్లా? మళ్ళీ ఇవాళ గొలిచిరు అనుకో 3 రోజుల దాకా బస్తలు మంచిగా నడిపించింది ఇక్కడికి వెళ్ళి వచ్చేది, అప్పుడు మంచిగా నడిపించింది. అప్పుడు ఎట్లా నడుస్తుంది, ఇప్పుడు ఎట్లా నడుస్తుంది? ధాన్యం తెచ్చి మన దగ్గర పెట్టి వాళ్ళు పట్టకుండా కానీ ఇలా కలిపేసి పోవడం వలన కూడా ఇప్పుడున్న రైతులకు కూడా నష్టమే జరుగుతుంది. రైతులు రవసం నడుచుడు, తంతులాడ ఆపేసుడు, ఆడికి పోయినాక ఆపేసి ఆయన ఆపి ఈయన ఆపి వీళ్ళు మాట్లాడుకోవడం, వీళ్ళు మాట్లాడుకున్నాకనే మళ్ళీ ధాన్యం సరి అంటారు. ఇవన్నీ బాధలే ఉండకపోయి ఇప్పుడు వారం రోజులు బారదానే లేదా? ఎంతకాలం ఇంతవరకు ఒక బువ్వ లేరు రైతులు. ఇంతవరకు వచ్చేటప్పుడే గుగ్గును మరి ఎందుకు సార్ ఈ గవర్నమెంట్ బంద్ చేసుకుంటే నిమ్మలంగా ఒలపానాలు చేసుకుని అన్ని మిల్లులు బంద్ చేసుకుర్రు, 2 సంపాదించి అడవ మిల్లులు ఎందుకు బంద్ చేసుకుర్రు అని అడగలరు. ఒక్క మిల్లు కడుపు నింపుకుంటూ పక్క జరిగిండు, మన బంధువుడు ఒకదానికి పోతే నాకు కూడా నిన్న కడప అంటాం. మేము ఏం చేయాలి మరి? వ్యవసాయం చేయకూరయ్యా రైతుకు ఒక్కసారి మొత్తం గవర్నమెంట్ అందరూ మీరు వద్దు, మీరు రైతులు ఒడ్లు పెట్టకూర్రి, మీరు ఏం చేయకూర్రి అని ఒకసారి చెప్పేస్తే ఎవడో ఏమైనా చేసుకుంటాడా, పండించుకుంటాడా, పొలాలు పడా పెట్టుకుంటారా, పుట్టిగా ఏమైనా చేసుకుంటారా? దాని గురించి పట్టించుకోకపోతే రాజకీయం ఏంది? రాజ్యం ఏం చేస్తాం చెప్పండి. నాకెంత డబ్బు అవుతుంది, నాకు వచ్చే డబ్బు 10 మంది ఉన్నారు. 2 ఎకరాలు 2 ఎకరాల పైసలు అయితే బిల్ చేసేటప్పుడు 5 బస్తాలు కట్ చేస్తుండు 100 బస్తాలకు. ఇంకేమున్నది 5 బస్తాలు కంటే 2 క్వింటాల కట్ అయిపోయింది. ఇంకేం చేస్తాడు ఆయన? ఎందుకు ఈ వ్యవసాయం చేయడం? ఒకసారి మొత్తం వద్దని సంవత్సరం బంద్ చేస్తే గవర్నమెంట్ ఓలు కొంటారు, ఏ ప్రభుత్వం ఏం కొంటది అని ఒకసారి ఆలోచన చేసుకొని చేయరు సార్. దాని గురించి వ్యవసాయం ఒకసారి మొత్తం ఈ సంవత్సరం మొత్తం బంద్ పెట్టించారు, ఈ ఆనకాలం మొత్తం బంద్ పెట్టించేసారు. ఈ రైతులకు వ్యవసాయం అన్నది ఒడ్లు పండించడం బంద్ పెట్టించి ఏదైనా పెట్టిస్తారో పెట్టి రైతు ఒడ్లు పెట్టి బంద్ చేస్తే 2 సంవత్సరాలు బంద్ చేస్తే ఏం తింటారు ఏం కథని తెలిసిపోతుంది. ప్రభుత్వం తెలిసిపోతే అప్పుడు మనం అడుగుతారా, ప్రజలు అడుగుతారు. మేము కష్టపడి చెమచెమని కష్టపడితే నాన్న వచ్చి ఎన్ని రోజులు మేము ఇంత అంతకాలం సత్తాయిస్తాము. ఆ పంట పండిస్తే ఏముంది? పందులు, అడి పందులు, కోతులు, మేము అన్ని ఉంటాయి అన్న, జీవజంతువులు అన్ని ఉంటాయి. మనమే